సోషల్ మీడియాలో విస్తృతమవుతున్న నకిలీ వీడియోలు ఫేక్ న్యూస్ పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదులను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చిన 3 గంటల్లోగా వాటిని తొలగించాలని ఆదేశించింది. బాధ్యులను గుర్తించి హెచ్చరించాలని స్పష్టం చేసింది. డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. పార్టీలు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుండటంతో ఈసీ ఈ విధంగా స్పందించింది. సోషల్ మీడియాలో విస్తృతమవుతున్న నకిలీ వీడియోలు ఫేక్ న్యూస్ పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదులను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చిన 3 గంటల్లోగా వాటిని తొలగించాలని ఆదేశించింది. బాధ్యులు గుర్తించి హెచ్చరించాలని స్పష్టం చేసింది. డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. పార్టీలు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుండటంతో ఈసీ ఈ విధంగా స్పందించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, చెప్పండి, సోషల్ మీడియాలో విస్తృతమవుతున్నటువంటి నకిలీ వీడియోలు ఫేక్ న్యూస్ పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం ఇప్పుడు చూసినట్టయితే 3వ దశ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈసీ కొన్ని కీలక కమెంట్స్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 93 లోక్సభ స్థానాలకి ఈ రోజు 3వ దశ పోలింగ్ జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఫేక్ పోస్ట్, అదేవిధంగా సోషల్ మీడియా పోస్ట్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇట్లా అనేక మాధ్యమాల్లో, అంటే సోషల్ మీడియా మాధ్యమాల్లో వెళ్తున్నటువంటి అసత్య ప్రచారాలపై ఈసీ చాలా కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ అధికారులు ఎవరైతే ఉంటారో, అంటే రాష్ట్రాల వారీగా ఉండే అధికారులు, పోలింగ్ కేంద్రాలకు ఉండే అధికారులందరికీ కూడా ఒక సీరియస్ నోట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫేక్ వార్త లేదా అసత్య ప్రచారం అని తెలిసిన దేనిపైన కంప్లైంట్ వస్తే ఆ 3 గంటల్లోగా, అంటే ఒక పోస్ట్ పెట్టిన 3 గంటల్లోగా ఆ పోస్ట్ ని ఖచ్చితంగా డిలీట్ చేయాలని, అదేవిధంగా ఆ పోస్ట్ ని క్రియేట్ చేసిన వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేయాలని కూడా ఈసీ పూర్తిగా తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అసత్య ప్రచారాలు, ఫేక్ పోస్టింగ్ అనేది చాలా ఎక్కువగా సాగుతుంది చెప్తాం. ముఖ్యంగా అమిత్ షా రిజర్వేషన్ల గురించి మాట్లాడారు అనే ఒక అసత్య ప్రచారపు వీడియో ఫోకస్ లోకి వచ్చిన తర్వాత దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే అది కంప్లీట్ గా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ మెడకు కూడా చుట్టుకోవడమే కాకుండా అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో కూడా, ఏపీలో కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు మాట్లాడిన కొన్ని వ్యాఖ్యల్ని వక్రీకరించి వైసీపీ వాళ్ళు పోస్ట్ చేయడం, అదేవిధంగా వైసీపీ వాళ్ళు మాట్లాడిన కొన్ని పాత వీడియోలను తీసుకొచ్చి కొత్త వీడియోలుగా మధ్య పెట్టడం జనాలు, ఇట్లాంటివి అంటే అనునిత్యం, అంటే అభిమానం ఉండొచ్చు కానీ అభిమానాన్ని పూర్తి స్థాయిలో, అంటే వేరే వాళ్ళు మాట్లాడిన ఒక మాటని అసత్య ప్రచారంగా ప్రమోట్ చేస్తూ దాన్ని ఓటర్ నాడిని దెబ్బతీయాలనే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే వీటన్నిటిపైన కూడా ఈసీ ఒక కీలక ప్రకటన అయితే చేసింది. గతంలో అంటే మినిమం ఒక 24 గంటల నుంచి 48 గంటల వ్యవధిలో రియాక్ట్ అయ్యే అధికారులందరూ కూడా కేవలం 3 గంటల్లోనే రియాక్ట్ అవ్వాలి అనే ఒక సీరియస్ నోట్ చేయడంతో ఇప్పుడు ఈ సోషల్ మీడియా రిలేటెడ్ కేసులు మరింతగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్.